మీకు లేదా మీ ఇంట్లో ఎవరికైనా రాత్రి పడుకున్న తర్వాత కాళ్ళలో మంట వస్తుందా? చాలామంది వెంటనే నాకు షుగర్ వచ్చిందేమో అనుకుంటారు. కాళ్ళలో మంట అంటే తప్పనిసరిగా షుగర్ అనే అర్థం కాదు. షుగర్ లేకుండా కాళ్ళలో మంట రావడానికి కారణాలని తెలుసుకుందాం. మనకు మెదడు నుంచి వెన్నుపాము ద్వారా నరాలు కాళ్ళకి వెళ్తాయి. ఈ నరాల్లో ఎక్కడ సమస్య ఉన్నా కూడా మెదడుకి తప్పుడు సంకేతాలు పోతాయి. దాంతో కాళ్ళలో మంట, తిమ్మిరి, సూదులతో కూర్చున్నట్టుగా ఉండడము అనే లక్షణాలు కనిపిస్తాయి. మన నరాలు సక్రమంగా పనిచేయాలంటే B12 అనేది చాలా అవసరం. ఈ విటమిన్ లోపిస్తే కాళ్ళలో మంట, తిమ్మిరి, స్పర్శ సరిగ్గా తెలియకపోవడము, నడిచేటప్పుడు అసౌకర్యము వంటి సమస్యలు వస్తాయి. పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, మాంసాహారంలో ఈ B12 ఎక్కువగా ఉంటుంది. అవసరమైతే ఇలాంటి లక్షణం ఉంటే ఒక్కసారి B12 టెస్ట్ చేయించుకోండి. రెండవది B6 లోపం కూడా. కొంతమంది ట్యాబ్లెట్లు అసలు డాక్టర్ సలహా లేకుండానే తీసుకుంటుంటారు. ఎంత ఎక్కువ ట్యాబ్లెట్ తీసుకుంటే అంత మంచిది అనుకుంటారు. కానీ ఒకసారి ఈ B6 ట్యాబ్లెట్స్ ఎక్కువ తీసుకున్నా కూడా ఈ సమస్య వస్తుంది. అందుకే డాక్టర్ సూచన లేకుండా ఏ విటమిన్ తీసుకోకూడదు. కాళ్ళలో ఉన్న చిన్న చిన్న నరాలు దెబ్బతినే పరిస్థితిని పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. ఇది షుగర్ వల్ల కాదు. మద్యపానము, ఇన్ఫెక్షన్లు, కొన్ని మందులు, ఆల్కహాల్ ఇలాంటి వాటి వల్ల కూడా రావచ్చు. నెక్స్ట్ థైరాయిడ్ కూడా సక్రమంగా పనిచేయకుండా ఉంటే కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. అవసరమైతే థైరాయిడ్ పరీక్ష కూడా చేయించుకోవాలి. ఒక్కసారి రక్త సరఫరా సరిగ్గా జరగకపోయినా, అంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి రక్తనాళాలు కొద్దిగా మూసుకొని పోయినా, వాళ్ళకి సరిపడా రక్త ప్రసరణ లేకుండా ఉన్నా కూడా ఈ అరకాళ్ళ మంటలు వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు అసలు సమస్య కాళ్ళలో ఉండదు, వెన్నుపూసలో ఉంటుంది. వెన్నుపూసలో ఏదన్నా సమస్య ఉన్నప్పుడు కాళ్ళు తిమ్మిరిగా, కిందికి లాగినట్టుగా ఇలాంటి లక్షణాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు డాక్టర్లను కలవాలి అంటే తీవ్రమైన బలహీనత, అసలు కాళ్ళు సచ్చుబడినట్టు ఉండడము, నడవలేకపోవడము, కాళ్ళలో పుండ్లు రావడము, ఇలాంటి సమస్యలు ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని కలవాలి. సరాన్ని బట్టి డాక్టర్లు కొన్ని పరీక్షలు సూచిస్తారు. అవసరమైతే నర్వ్ కండక్షన్ స్టడీ అని, నరాలు ఎలా పనిచేస్తున్నాయి అనే టెస్ట్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. ఇక మనం చేసుకోవాల్సింది ఏంటి? స్మోకింగ్ ఇలాంటివి ఉంటే వెంటనే మానేయాలి. ఆహారం కరెక్ట్ టైంకి సక్రమంగా బ్యాలెన్స్డ్ డైట్, ముఖ్యంగా ప్రోటీను ఉండేట్టుగా చూసుకోవాలి. ఎక్కువ బరువు ఉన్నారనుకో బరువు కంట్రోల్లో ఉంచుకోవాలి. చెప్పులు కూడా సౌకర్యంగా ఉండే చెప్పుల్ని ధరించాలి. ఏదైనా కాళ్ళలో మంట ఉంటే అది షుగర్ ఒకటే కాదు, అనేక కారణాలు ఉండొచ్చు. కాబట్టి వెంటనే డాక్టర్ను సంప్రదిస్తే వాళ్ళు మీకు రకరకాల పరీక్షలు చేసి ఏ ప్రాబ్లం ఉందో గుర్తిస్తారు. దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే వెంటనే మీకు తగ్గిపోతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్య సమాచారాల కోసం నా ఛానల్ డాక్టర్ రమాదేవి హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సరే, నమస్తే.